మీ ప్రవచనాల్లో మీరు బాగా చెప్పేది ఏంటంటే, పాత నిబంధన, కొత్త నిబంధన అని అంటుంటారు. హ్మ్. ఆ నిబంధనల మధ్య తేడా ఏంటి? వాటి మధ్య సారూప్యత ఏంటి? పాత నిబంధనలో మనిషికి రక్షకుడు అవసరము అని. మనిషికి దేవుడు అవసరం. రక్షకుడు, దేవుడు అవసరము, దేవుడు కాదు రక్షకుడు. రక్షకుడికి దేవుడికి డిఫరెన్స్? దేవుడు ఉన్నాడు ఆల్రెడీ, ఓకే. కానీ రక్షకుడు కావాలి. దేవుడు ఉన్నాడు, రక్షకుడు కావాలి. ఇప్పుడు హ్మ్. గాడ్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ డే వన్. రక్షకుడిని గాడ్‌గా మనం ఎందుకు చేయాలి. ఆ, అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఒక అపాయింటెడ్ టైం నేను రక్షకుడిగా వస్తాను, రావాలి, మనిషిలాగా వస్తేనే భూమి మీదకి వచ్చి నేను ఎలా చెల్లించాలి. ఐ హ్యావ్ టు కమ్, ఐ హ్యావ్ టు పే ద ప్రైస్. ఓకే. సో హీ కేమ్. ఓల్డ్ కవెనెంట్కి న్యూ కవెనెంట్, పాత నిబంధన కొత్త నిబంధనకి వచ్చాడు. కొత్త నిబంధన మొదలైంది యేసు ప్రభుతో సేవర్ వచ్చిన తర్వాత. అప్పటి వరకు పాత నిబంధన అది యూదులకి ఇచ్చాడు ఆయన. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు అంటాడు, 10 కమాండ్మెంట్స్ అంటాడు. ఆ 10 కమాండ్మెంట్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ఓన్లీ టు జ్యూస్. యూదులకు మాత్రమే, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. వేరే వాళ్ళకి అంతా ఆ లా ఏంటంటే మనసాక్షి. మీరంతటి మీరు ఏది మంచిది అనుకుంటే అది చెయ్యండి. మనసాక్షి ఉంటుంది, మనసాక్షి ఉంటుంది. మంచి చెడు ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్. Yes. ఎవ్రీవన్ నోస్ అబౌట్. వీ డోంట్ హ్యావ్ టు టెల్ ఇది మంచి చెడు అని చెప్పాల్సిన పనిలే. సో పుట్టిన తర్వాత కొత్త నిబంధన, న్యూ కవెనెంట్ మొదలైంది. సో వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది ఓల్డ్ కవెనెంట్ ఎనీమోర్. అంటే ఓల్డ్ కౌంట్లో చెప్పకూడనివి చెప్పినవి, దీంట్లో పాటించేవి పాటించనివి. పాటించేవి అనేప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి హేట్స్ సిన్. మీకు కూడా ఇష్టం లేదు పాపం, పాపం ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు. సమ్ టైమ్స్ వీ నో టు యూజ్ రాంగ్ వర్డ్స్ కూడా పాపమే వాడతాం. సో నౌ ఫర్ ఎవ్రీ డే ది బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ క్లెన్సింగ్ అస్ ఎవ్రీ డే. అసలు ఆ పాపం వల్ల అసలు ఎంతమంది అసలు అర్హులు కాదు, జీవించే అర్హులు కాదు. కానీ దేవుడు ఇన్ హిస్ గ్రేస్ గివింగ్ యూ గ్రేస్ టైం, మర్సీ చూపిస్తున్నాడు. వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ మర్సీ అండ్ గ్రేస్ నౌ.